ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో యువత నలిగిపోతుంటే సార్ కనీసం వాళ్ళ గురించి ఆలోచన చేసేటువంటి విధానం లేకపోవడం ఎంతవరకు సమంజసం ఆలోచన చేయాలి సార్. ఇది మనస్ఫూర్తిగా మా మనసులో గుండెల్లో నుంచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సార్. యువతను చూస్తే చాలా బాధ కలుగుతుంది సార్. చదువుకున్న వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి సార్. పెద్ద పెద్ద డిగ్రీలు చేసే వాళ్ళు సెక్యూరిటీ పోస్టులకు అప్లై చేసుకుంటున్నారు అని అంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉందో ఆలోచన చేయండి సార్. కనీసం మనం మేనిఫెస్టోలో పెట్టాం, ప్రతి సంవత్సరం డిఎస్సి నడుపుతాము, ఉద్యోగాలు ఖాళీలన్నీ భర్తీ చేస్తాము, బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ కమిషన్లలో అన్నీ కూడా ప్రతి సంవత్సరం నడిపిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు సార్. ఏ ఒకటన్నా చేస్తున్నారు సార్. కనీసం వయో పరిమితి పెంచి అది సార్, ఆ సర్వీస్ కమిషన్ నుంచి ఏదైనా జాబులు పిలుస్తారంటే అటువంటి ఆలోచన లేదంటారు సార్. ఏ రకంగా బతకాలి సార్ చదువుకున్న వాళ్ళు? కానిస్టేబుల్స్ సార్ రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఏ ఒక్క పరిస్థితి, ఏ ఒక్క ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఇవ్వట్లేదు సార్. ఉన్నంటే అంగన్వాడీ కొంతమంది ఉంటే ఆ డిగ్రీ చదివిన వాళ్ళు అంగన్వాడీ పోస్టులు చేసుకుంటే దానికి కూడా రాజకీయ కారణాలతో ఇన్ఛార్జ్లో ఎమ్మెల్యేలు లెటర్లు ఇస్తే వాళ్ళకే ఇస్తారంట సార్, వాళ్ళ ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళకు. ఈ పరిస్థితి దిగజార్చడం కరెక్టా సార్? ఇది సమంజసం కాదు సార్. అటువంటి పథకమే లేదని చెప్పి మంత్రి గారు అన్నప్పుడు చాలా బాధగా ఉంది సార్. కనీసం మనం ఏం చెప్పాం సార్ మేనిఫెస్టోలో? నిరుద్యోగ యువకులకు రూపాయలు 1000 నుండి 2000 వరకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పారా లేదా ఒకసారి చూడమనండి సార్. ప్రతి సంవత్సరము సర్వీస్ కమిషన్లో ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఖాళీలు ఫిలప్ చేస్తామని చెప్పారు సార్. లక్షకు పైగా రూపాయలు 50 లక్షల వరకు 3% వడ్డీ రాయితీతో బ్యాంకు రుణాలు ఏర్పాటు చేస్తాం. ఏ ఒక్కటి చేశారా సార్? ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం సార్? ఈరోజు యువత కొంచెం ఆలోచన చేయాలి సార్. ప్రభుత్వం వాళ్ళు వేరే వైపున దారి మలుతున్నారు సార్. మనం సరైనటువంటి వాళ్ళకి భద్రత చూపించట్లేదు. యువతను కాపాడాల్సుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. చదువుకున్న వాళ్ళకి ఏ రకమైనటువంటి భద్రత కల్పించినటువంటి పరిస్థితిలో ఉన్నాం సార్. ఇంకా చదవాలనుకున్న వాళ్ళు కూడా చదివిన వాళ్ళు అంత పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు రాలేదు, మేము చదివి ఏం చేస్తామని చెప్పి డిసప్పాయింట్ గురేటువంటి పరిస్థితి వస్తుంది సార్. వాళ్ళలో భరోసా కల్పించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి సార్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సార్ వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి దీనిపైన గట్టిగా వాళ్ళు ఆలోచన చేసి ఆ నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో అది వెంటనే నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే పెట్టి వాళ్ళకి అందరికీ మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వివరించాలని చెప్పి కూడా గట్టిగా కోరుతున్నాను సార్. ఎస్వి మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిరుద్యోగ పథకమే లేదని చెప్పి మినిస్టర్ గారు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు అధ్యక్ష. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా దీంట్లో ఏం మాట్లాడుతుంది అనేటువంటి అసెంబ్లీని తిలకిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు నిరుద్యోగ యువత ఉద్యోగాలు రాక, నిరుద్యోగ భృతి రాక ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలలో చైన్ స్నాచర్స్ కూడా ఎక్కువ జరుగుతూ వస్తున్నాయి అధ్యక్ష. దాంట్లో పట్టుబడిన వాళ్ళని చూస్తే చాలామంది నిరుద్యోగ యువకులు కనిపిస్తున్నారు అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగ యువతను చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందనే దాంట్లో సిగ్గుపడాల్సినటువంటి విషయం ఉంది అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వంలోనే 1,42,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఈరోజు గవర్నమెంటే లెక్కలు చెప్తుంది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తి చేయలేదు. ఇంతవరకు ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కడ ఎంప్లాయ్మెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అటు ఉద్యోగాలు ఇవ్వక వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్పినారు అధ్యక్ష, నిరుద్యోగ యువతకంతా నిరుద్యోగ భృతి ఇస్తాము ఉద్యోగం ఇవ్వలేకుంటే అని. ఈరోజు ఎంత సులభంగా చెప్తారు అధ్యక్ష, ఆ పథకమే లేదని చెప్తారు. రేపు పొద్దున ఇదే మాట పోయి పబ్లిక్ మీటింగ్లలో చెప్తే యువత వెంటబడి కొట్టేటువంటి పరిస్థితి ఉంటుందనేది ప్రభుత్వ పెద్దలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి నిరుద్యోగ భృతి పథకమే లేదనడం మాత్రం ఇది చాలా దుర్మార్గం. ఖచ్చితంగా నిరుద్యోగులందరికీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఉద్యోగం రాని యువతకు అందరికీ నిరుద్యోగ భృతి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకుంటే ప్రభుత్వం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ప్రతిపక్ష పార్టీగా ఈ విషయాన్ని అంత సులభంగా వదిలిపెట్టమనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం అధ్యక్ష.